హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు వీడియో ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. హిట్ 3 మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందర ఇది ఫ్యామిలీతో చూడలేం మూవీ, ఎందుకంటే బూతులు చాలా ఉన్నాయి, లిప్ లాక్ సీన్స్ ఉన్నాయి, అలాగే వైలెన్స్ అయితే చెప్పలేనంత ఉంది. సెకండ్ టాప్ అయితే ఫుల్ వైలెన్స్, క్లైమాక్స్ అయితే పీక్స్, అసలు చూడలేం అసలు ఫ్యామిలీతో అయితే అలా ఉంటుంది. ఇంకా ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే మీరు కనుక మూవీ చూసి ఉంటే ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా పూర్తి రివ్యూలోకి వెళ్దాం. ఇంకా మూవీ స్టోరీ ఏంటంటే, చాలా చోట్ల ఒకే ప్యాటర్న్లో మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. దాన్ని అర్జున్ సర్కార్ ఎలా సాల్వ్ చేశాడన్నదే స్టోరీ అంతే. ఇంకా ఫస్ట్ వచ్చేసి మూవీలో మనం ఎవరి గురించి అన్నా మాట్లాడుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి నాని అన్న గురించి మాట్లాడుకోవాలి. 100% తన బెస్ట్ ఇచ్చాడు, తెలుస్తుంది స్క్రీన్ మీద చూస్తుంటే మూవీ పైన తనకున్న కష్ అయితే. ఇంకా నాని అన్న అయితే ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడూ చేయలేదు. ఈ అర్జున్ సర్కార్ పాత్ర అయితే చాలా డిఫరెంట్గా ఉంది. యాంగర్ ఇష్యూస్తో, అలాగే లిప్ లాక్ సీన్స్ ఉన్నాయి, బూతులు అయితే చాలా ఉన్నాయి, వైలెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేరు అని చెప్పారు. ఇంకా మూవీ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఎంగేజింగ్గానే డిజైన్ చేశారు, ఎక్కడా కానీ బోర్ కొట్టదు. ఇంకా ఇంటర్వెల్ అయితే చాలా సింపుల్గానే ముగిచ్చేశారు, హై మూమెంట్ ఏమీ ఉండదు. ఫస్ట్ హాఫ్లో అంతగా హై ఇచ్చే మూమెంట్ ఏది ఉండదు. సెకండ్ హాఫ్లోనే మనకు కావాల్సిన ట్విస్ట్ కానీ, క్యామియోస్ కానీ, హై మూమెంట్స్ కానీ అన్నీ సెకండ్ హాఫ్లోనే ఉన్నాయి. ఇంకా లాస్ట్ ఆ 30 మినిట్స్ అయితే చెప్పనక్కర్లేదు, వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ అంతే. అందుకే చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, అలాగే వీక్ హార్టెడ్ పర్సన్స్ ఖచ్చితంగా మూవీ చూడకూడదని ముందుగానే చెప్తున్నా. అలా ఉంటుంది వైలెన్స్ అయితే. ఇంకా మైనస్ పాయింట్స్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ అయితే చాలా థ్రిల్లింగ్గా ఉండాలి, కానీ ఇక్కడ ఇన్వెస్టిగేషనే జరగదు. హీరోకి ఇంటర్వెల్లోనే తెలిసిపోతుంది విలన్ ఎవరు అని. ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి ఎలా బయటపడ్డారనేదే స్టోరీ. ఖచ్చితంగా ఒకసారి థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు మూవీని. ఇంకా సాంగ్స్ అయితే అంతగా అనిపించలేదు, బీజిఎం అయితే పర్లేదు. ఇంకా డైరెక్టర్ శైలేష్ గారి గురించి చెప్పాలి. ఆయన నుంచి నేను ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేశా, అంత రీచ్ అవ్వలేదు. ఓకే ఓకే అనిపించింది డైరెక్షన్ అయితే. ఇంకా లాస్ట్లో క్యామియో ఏదైతే ఉందో ఫోర్త్ కేసుకి సంబంధించి, అది కూడా అంత హై ఇవ్వలేదు, చాలా సింపుల్గా ముగిచ్చేశారు. నాకైతే మూవీ బాగుందని అనిపించింది. మీకు ఎలా అనిపించిందో ఒకవేళ మూవీ చూస్తుంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి.